జాతీయ స్థాయి కబడ్డీ టోర్నీల్లో అద్భుతంగా రాణించారు. కష్టపడి ఏపీకి పతకాలు సాధించారు. అలాంటి వారిని ప్రోత్సహించాల్సింది పోయి జీవితాలను బలి చేస్తున్నారు. క్రీడాకారుల పేర్లు వారి సంతకాలతో హైకోర్టులో కేసులు వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ క్రీడాకారులు వేడుకుంటున్నారు. ధృవీకరణ పత్రాలు దాఖలు చేశారని ఆరోపణలు చేయడమే కాకుండా కోర్టుల్లో క్రీడాకారుల పేరుతో పిటిషన్లు దాఖలు చేయడం వివాదానికి కారణమైంది. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ తరపున పలువురు క్రీడాకారులు జాతీయ స్థాయిలో జరిగే పోటీలకు హాజరవుతున్నారు. కొంతమంది తమ ప్రతిభతో ఏపీకి పతకాలు కూడా తీసుకువచ్చారు. అయితే కబడ్డీ అసోసియేషన్ మధ్య వివాదాలకు అమాయకులైన క్రీడాకారుల జీవితాలను బలి చేస్తున్నారు. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులుగా ప్రభావతి, ఎలమంచలి శ్రీకాంత్ ఇటీవలి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. అయితే ఈ ఎంపిక చెల్లదని పలువురు విమర్శలు చేశారు. కానీ ఇటీవలి ఇదే అసోసియేషన్పై క్రీడాకారులు హైకోర్టును ఆశ్రయించినట్లు వెలుగులోకి రావడంతో కబడ్డీ ప్లేయర్లు ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. తాము హైకోర్టును ఎప్పుడు ఆశ్రయించామంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కబడ్డీ క్రీడాకారులకు తెలియకుండానే కోర్టులో పిటిషన్ దాఖలు కావడం, తర్వాత నోటీసులు రావడంతో కంగుతిన్న ప్రకాశం జిల్లాకు చెందిన కె హరిప్రసాద్ రెడ్డి, జి సమరసింహారెడ్డి విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఉన్న శాప్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ అడ్మినిస్ట్రేటివ్ అధికారిని కలిసి తమ ప్రమేయం లేకుండా హైకోర్టులో కేసు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని గుర్తించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఇదిలా ఉంటే ఇటీవలి జరిగిన జాతీయ స్థాయి కబడ్డీ పోటీల ఎంపికలో తాము అర్హత సాధించలేదని క్రీడాకారులు తెలిపారు. అయితే ఆ సమయంలో కబడ్డీకి చెందిన కొంతమంది తమతో మాట్లాడారని, ఎందుకు సెలెక్ట్ కాలేదని విషయాలు అడిగితే తమకు తెలిసిన వివరాలు చెప్పామన్నారు. సీన్ కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత అన్ని అర్హతలు ఉన్నప్పటికీ తమను పోటీలకు ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నిస్తూ హైకోర్టులో తాము కేసు వేసినట్లు తమకు కోర్టు నుండి నోటీసులు రావడంతో తమ పేర్లతో పిటిషన్లు వేశారని షాకు గురైనట్లు క్రీడాకారులు చెప్పారు. అసలు తమకు తెలియకుండానే కోర్టులను మోసం చేసేలా తమ పేర్లతో పిటిషన్లు వేశారని, దీనిపై శాప్ విచారించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు బాధిత క్రీడాకారులు చెప్పారు. అసోసియేషన్ ప్రతినిధులతో వివాదాలు ఉంటే వారితో చూసుకోవాలి తప్ప తమ భవిష్యత్తుతో ఆటలాడి నాశనం చేయవద్దని వారు కోరారు. నేను గత 14 ఏళ్ల నుంచి సాయి అకాడమీలో శిక్షణ పొంది ఎన్నో నేషనల్స్ మన ఆంధ్ర తరఫున ఆడి ఇప్పుడు నాకు కబడ్డీ జీవనాధారం. నేను ఎక్కడికి వెళ్ళినా అంటే కబడ్డీ టోర్నమెంట్ ఆడితేనే నేను తినగలుగుతాను. అలాంటిది నాకు తెలియకుండా, నా ప్రమేయం లేకుండా, నాకు ఇది వచ్చినంత వాటికి తెలియదు నేను ఒకరి మీద కేసు వేసానని. అసలు ఇందులో నా ప్రమేయం కూడా లేదు. మేమిద్దరం ప్రకాశం జిల్లా ప్లేయర్స్. మా ఇద్దరు ప్రమేయం లేకుండా మేము ఎంత పెద్ద కేసులో ఇన్వాల్వ్ అయ్యాము, మేము పెట్టామని చెప్పి మాకు లెటర్ వచ్చింది. ఇందులో మేము అసలు దీనికి మేము ఇన్వాల్వ్ అవ్వలేదు. మాకు తెలియని కూడా తెలియదు ఈ లెటర్ వచ్చినంత వరకు. ఇలాంటి అదే తప్పుడు దానికి మేము ఇన్వాల్వ్ అయితే కాలేదు. దీన్ని కొంచెం మీరు మాకు న్యాయం చేయండి. మాకు అసలు ఈ కోర్టులు అంటే ఏంటో కూడా మాకు తెలియదు. ఈ లెటర్లు అంటే కేసులు అన్నా కూడా మాకేం తెలియదు. ఇలాంటి లెటర్లో తీసుకొచ్చి మమ్మల్ని పెట్టారు. మాకు ఈ రిస్క్ అసలు ఎలా చెప్పుకోవాలో కూడా తెలియట్లేదు. అసలు మేము చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళని. కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి పదవి కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అసోసియేషన్ పరంగా చూసుకోకుండా తమకు సంబంధం లేని వివాదాల్లోకి లాగి తమ భవిష్యత్తును ఎలా నాశనం చేస్తారని వారు ప్రశ్నించారు. ఇది మేము ఫేక్ డేట్ ఆఫ్ బర్త్ నేషనల్స్ ఆడినట్టు ఇచ్చారు సార్, కానీ మేము అవన్నీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ సార్. అంటే మాకు తెలియకుండా మా సంతకాలు యూజ్ చేసి కేసు వేయడం జరిగింది. దీనికి మాకు అసలు ఎటువంటి సంబంధం కూడా లేదు సార్. ఇది మాకు సంబంధం లేదు సార్. 2 వర్గాలకు సంబంధించిన విషయం. ఇప్పుడు ఆ వర్గాలు కొట్టుకోవాలి, మధ్యలో ప్లేయర్స్ని ఇన్వాల్వ్ చేయగలరు సార్. ప్లేయర్స్ని ఇన్వాల్వ్ చేసి ఇప్పుడు ప్లేయర్ జీవితాలతో ఆడుకోవడం అనేది కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు ఏమనంటే ఫర్దర్ వాళ్ళు చూసుకొని కొట్టుకోవాలి. ప్లేయర్స్ సంబంధం లేకుండా వీళ్ళు దొంగ సంతకాలు వాళ్ళు సేకరించి రాంగ్ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు కేసులు వేసి ఇలా ప్లేయర్స్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. ప్లేయర్స్ వరకు వస్తే మాత్రం ప్లేయర్స్ అందరం ఒకటే, మేము తిరిగి రివర్స్ కేసు వేయాల్సి వస్తుంది సార్. ఇదిలా ఉంటే కొంతమంది తమ పదవులు అడ్డం పెట్టుకుని వేరే ప్రయోజనాలు పొందాలనే ఆలోచనతో ఉన్నారని, అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని
శాప్ చైర్మన్ రవినాయుడు హెచ్చరించారు. రాష్ట్రానికి, దేశానికి పేరు తెచ్చేందుకు క్రీడాకారులు ఎంతో కష్టపడుతుంటే ఇలా కోర్టులకెక్కడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాజకీయాలతో ముడిపెట్టి భ్రష్టు పట్టించారు. మేము కూడా 2-3 సార్లు చెప్పాం, కఠినంగా ఉండదలుచుకున్నాం. ప్రక్షాళన చేయడం విషయంలో క్రీడాకారుల వైపు స్పోర్ట్స్ అథారిటీ ఉంటుంది. క్రీడాకారులే మాకు ముఖ్యం. క్రీడాకారుల జీవితాలను నాశనం చేయడానికి వీళ్ళు రాజకీయాలు చేస్తే, వ్యక్తిగతంగా ఆలోచిస్తే, వ్యక్తిగత ప్రయోజనాలు చూస్తే దానికి కొత్త చట్టాలు తీసుకొని రావడంలో కూడా ఉపేక్షించపోము. ఇక్కడ ఇంత ఖర్చు పెట్టి ఇంత చేస్తూ ఉండేది క్రీడాకారుల కోసం. మన రాష్ట్ర గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా వినిపించాలి. మన బిడ్డలు కష్టపడుతున్నారు, శ్రమిస్తున్నారు. పదవుల కోసం పదవుల పంపకాల్లో మీరు కొట్టుకుంటూ, కోర్టు కేసుకుంటూ ఈ న్యూసెన్స్ క్రియేట్ చేస్తే మటుకు చూస్తూ ఊరుకు. 2 సైడ్ల నుంచి ఫిర్యాదులు అందాయి. ఒక పక్క ఆధార్ కార్డులు ఫేక్ పెట్టి ఆడిన విషయం మా దృష్టికి వచ్చింది. ఒక పక్క లేదు మేము కరెక్ట్గానే ఉన్నామనేది ఈ పక్క నుంచి వచ్చింది. అంతిమంగా దాని మీద 3 మెన్ కమిటీ వేసాం. 3 మెన్ కమిటీ వేసి వాస్తవాలు ఎట్టున్నాయి, నిజంగా ఏ విధంగా ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ అయిందని దాని మీద ఎంక్వైరీ చేయమన్నాం. ఒక క్రీడాకారుడు ఎప్పుడు ఎంటర్ అయ్యాడు, ఎప్పుడు ఎగ్జిట్ అయ్యాడు అనే దాని మీద కూడా దృష్టి పెడుతున్నాం. అందుకనే మేము క్రీడా యాప్ కూడా తీసుకొని వచ్చాం. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన ధనంతో క్రీడలకు కోట్లు ఖర్చు చేస్తున్నామనే ఆలోచన కొంతమందిలో రావడం లేదని, బిడ్డల భవిష్యత్తు రోడ్డున పడేలా చేస్తున్నారని, క్రీడలను ప్రోత్సహించాల్సింది పోయి కోర్టులకు వెళ్లడం ఏమిటని శాప్ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పోర్ట్స్ పాలసీపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని, సీఎం చంద్రబాబు కూడా దీనిపై ప్రత్యేకంగా ఆలోచన చేస్తున్నారని తెలిపారు. అవసరమైన కఠిన చట్టాలు చేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని రవినాయుడు చెప్పారు. ఇది వ్యవస్థలో ఎవరైనా కూడా ఆన్సరబుల్, అది నేనైనా ఎవరైనా ఆన్సరబుల్, బాధ్యతాయుతంగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మీకు హక్కు ఉంది, అడగండి, దాని మీద చర్యలు తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నా తప్పు ఉంటే. అంతేగాని నేను రోడ్డుకి ఎక్కతా, నాకు పర్మిషన్ అవసరం లేదు, నేను ఏదైనా మాట్లాడేస్తా, ఏదైనా చేస్తా. ఈరోజు బిడ్డల భవిష్యత్తు దెబ్బతినేలా కోర్టుకు వెళ్తున్నారు. ఏదో ఒక పిల్లి వేసేస్తే ఆడు ఉండిపోతుంది. వీళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటి? మీ బిడ్డలు అయితే చేస్తారా? నేను అడుగుతున్నా సూటిగా, మీ బిడ్డల భవిష్యత్తుని చేస్తారా? కోట్లు ఖర్చు పెడుతున్నాం ఇక్కడ. ఎవరి కోసం? ఇది ప్రజాధనం. ప్రతి రూపాయి ట్యాక్సేషన్లో కట్టిన డబ్బు ఈరోజు మన బిడ్డలకు ఖర్చు పెడుతున్నాం. మీరు ఈరోజు ఈ పనులు చేస్తుంటే నేను దీని విషయంలో రాజీ పడలే. ముఖ్యమంత్రి గారు కూడా కఠినంగా ఉన్నారు. ఈ కొన్ని చట్టాలు కూడా చేయాలో చేస్తాం. క్రీడా సంఘాల మధ్య వివాదంలో క్రీడాకారులు బలైపోతున్నారు. కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఇటీవలి జాతీయ స్థాయి టోర్నమెంట్లో పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. వారంతా వయసు తక్కువ చూపుతూ తప్పుడు ధృవీకరణ పత్రాలు దాఖలు చేశారని ఆరోపణలు చేయటమే కాకుండా కోర్టులో క్రీడాకారుల పేరుతో పిటిషన్లు దాఖలు చేయడం వివాదానికి కారణమైంది. అయితే తమకు తెలియకుండా తమ పేర్లతో పిటిషన్లు వేశారని క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై శాప్ చైర్మన్, ఎండీ తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.